ఒక స్క్రీన్ ప్రజెన్స్ ఆమెకే కావాలి, అన్నీ ఆమెకే కావాలి. ఇంకా మా సూర్య గారు ఉన్నది ఎందుకు? సూర్య గారు దేని పెట్టుకున్నారు మీరు మూవీలో? మళ్ళీ జోకులు వేస్తుంది, ఏమంటారు జ్యోతిక చంద్రముఖిలో జ్యోతిక లాగా చేస్తున్నావు అదే అని చెప్పేసి. ఏంది అసలు ఫ్యాన్స్ అడ్డ అవుతారని చెప్పేసి ఇంతనన్నా సిగ్గుండాలి. ఇంతో అంత సినిమాని ఎవరైనా కాపాడారంటే జీబీ ప్రకాష్ అన్న ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేసి కాపాడిండు అంతే. ఇంకా మొత్తం లేడీ ఓరియంటెడ్ మూవీ. ఇంకా ఆ మమిత మేము ఆమె ఆల్రెడీ ప్రేమల సినిమాలో చూసేసినాము. మళ్ళీ ఇదేమంటారు సూర్య గారు అనుకుంటారో మరి ఎవరో చిన్న హీరో అనుకుంటారో మీరు. అంత అసలు అయిపోయలేదు సూర్య గారికి. ఓ డ్యాన్స్లో లేదు, ఒక ఏమంటారు ఓ ఫైట్లో లేదు, ఏం లేదు అసలుకి. ఓ ఐటమ్ సాంగ్ కూడా లేదురా భయ్. అసలుకి ఇంత దారుణం సినిమాని అసలుకి వెంకీ అట్లూరి గారి నుంచి అయితే ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదైతే బిగ్గెస్ట్ ఏమంటారు వరస్ట్ సినిమా ఏదైనా ఉందంటే అది విశ్వనాథ్ అండ్ సన్స్ అనే టైటిల్ పెట్టుకొని, అట్లాంటి టైటిల్ పెట్టుకొని ఒక ఫాదర్ అండ్ ఒక సన్ గురించి ఏమైనా ఉండాలి. కానీ ఆ లవ్ ఏంది? 20 సంవత్సరాల ఏజ్ గ్యాప్ అంట. ఈయన ఏమంట ఈమె ఏమంటుంది నేను ఆయననే పెళ్లి చేసుకుంటా అంటది, ఆయన వద్దంటాడు. ఏం తలకాయ నొప్పి, తలకాయ పోటాను సినిమా మొత్తము. నిజంగా నేను చూసిన పెద్ద డిజాస్టర్ మూవీ ఏదనంటే ఈ మూవీ. సూర్య గారికి మరి అంటే అమ్మాయికి లైఫ్ ఇద్దామని చేసుకున్నారో మరి దేనికో నాకు తెలియదు. కానీ అసలుకి నాకు సూర్య గారు అయితే స్క్రీన్లో అసలుకి ఏం 30% కనిపిస్తారు స్క్రీన్ ప్రజెన్స్. 70% విత్ డైలాగ్స్, వితౌట్ డైలాగ్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ అవి ఇవి మొత్తం మమితనే కొట్టేసింది. చెప్తున్నా కదా సినిమాలో ఈయన ప్రజెన్స్ ఏమీ లేదు. మా సూర్య అభిమానులు ఎవరైతే ఉన్నామో మేము మాకు మొత్తం ఏమంటారు మా ఆశల మీద మొత్తం నిప్పులు పోసారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 49లో AMH టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ 999 రూపాయలు మాత్రమే. IVF ప్యాకేజ్ పై 20,000 రూపాయలు తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977773819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం. ఫస్ట్ హాఫ్ ఏమో సూపర్ హిట్, సెకండ్ ఏమో ఒక యావరేజ్ ఫ్లాప్, ఓవరాల్గా ఒక యావరేజ్ సూపర్. ఐటమ్ సాంగ్ ఉందా మీరు చెప్పినట్టు ఎప్పుడు అంటారు? లేదు, పెట్టలేదు. ఐటమ్ సాంగ్ యాడ్ చేసి ఉంటే నేను సూపర్ హిట్ అనేవాడిని. ఐటమ్ సాంగ్ లేనందున నేను యావరేజ్ సూపర్ అంటున్నా. సంజయ్ దత్ గజనీ 2 లాగా ఉందని డైరెక్టర్ కంపేర్. బాబు గజనీ 2 కానీ అత్తారింటి దారేది కానీ వాటికి ఏ సంబంధం లేదు. ఏదో ఆ పేరు వాడారు, అక్కడ చిన్న క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు అంతే తప్ప సెకండ్ హాఫ్ దెబ్బేసేసాడు. సో బాగుండాలని కోరుకున్నా కానీ బాగాలేదు. డబ్బింగ్ అయిన సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగుంది, డబ్బింగ్ బాగానే ఉంది, తెలుగు సినిమా లాగా ఉంది. కానీ సెకండ్ హాఫ్ యావరేజ్. హీరోయిన్ టు హీరోకి ఏజ్ డిఫరెంట్ చాలా ఎక్కువ ఉంది కదా, దానిపైన మీరు ఏమంటారు? అయ్యా మన తెలుగు హీరోలు చాలామంది ఉన్నారు, ఏజ్ గ్యాప్ అవన్నీ. ఆ ఏజ్ గ్యాప్ ఏముంది, హీరోకి ఒక ఇమేజ్ ఉంటుంది, దాంతో కొత్తగా వచ్చి పిల్లలందరూ యాక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ విషయంలో నేను ఎవరిని పేరు పెట్టను. కానీ ఏజ్ గ్యాప్ అని నాకేం పెద్ద కనిపించలేదు. కానీ నా క్యారెక్టర్ అలా ఉండదు కాబట్టి అలా డిజైన్ చేసుకున్నాను. యావరేజ్. 5-2. ఓకే అన్న, చాలా బాగుంది అన్న. ఎంత ఉంది కనుకన్నా ఎంత బాగుందంటే బాగుంటుంది అన్న. కరెక్ట్, చాలా బాగుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మిస్టర్ పర్ఫెక్ట్ చూసేటప్పుడు ప్రభాస్తో ఎంత బాగుందో ఆ సెకండ్ హాఫ్ మిస్టర్ పర్ఫెక్ట్లో తీసే సీన్స్ అన్ని ఇందులో ఉన్నాయి. చాలా బాగా తీశారనమాట. ఫ్యామిలీని ఇడిపోయిన ఫ్యామిలీని ఎట్లా కలపాలో బాగా చూపించారనమాట. చిన్నపిల్లల నుండి ముసలివాళ్ళ వరకు, చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు జాయింట్గా వచ్చి చూడొచ్చు అనమాట సినిమా. జాయింట్ ఫ్యామిలీతో సినిమా చూస్తే చాలా బాగుంటుంది. ఈరోజు ఒక ఫ్యామిలీ మొత్తం థియేటర్కి వచ్చి చూసే పరిస్థితి లేదు, ఎందుకంటే సినిమాలో ఎక్కడో ఒక దగ్గర మైనస్ ఉంటుంది. ఈ సినిమాకంటూ అలాంటి మైనస్ అంటూ ఏమీ లేదు. ఎవ్రీథింగ్, ఎవ్రీ సీన్ వెరీ ఫైన్. ఇది మన డైరెక్టర్ గారు గజనీ సినిమాలో సంజయ్ లాగా 100% అన్న. గజనీ 2 ఇది, గజనీ 2 అని పెట్టారు. ఎందుకంటే గజనీలో కొంచెం వైలెన్స్ చేసి సినిమాని అక్కడ ఆపేశారు. సంజయ్ రామస్వామి క్యారెక్టర్, ఆయన సీఈఓ గజనీలో, ఆ సీఈఓ క్యారెక్టర్ని చూపించరు. బాగా డబ్బున్న వ్యక్తి క్యారెక్టర్ని అక్కడ చాలా తక్కువ చూపిస్తారు ఆ సినిమాలో. సో ఆ డబ్బున్న క్యారెక్టర్ని ఇక్కడ కనెక్ట్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసినట్టు గజనీ 2 అనే పెట్టాలి పేరైతే మాత్రం. అంత బాగుంటుంది అనమాట. ఒక మంచి డబ్బున్న వ్యక్తి ఎట్లా ఉంటారో లైఫ్ స్టైల్ చూపించారు. కానీ ఆయనకి పొగరు, ఆరోగ్యాన్స్ అలాంటివి ఏమీ లేకుండా సినిమాని ప్యారలల్గా బాగా మంచిగా చూపించారనమాట.